ఎస్ ఇవాళ సాయంత్రం 6:45 ఈ కారులో మంటలు చెలరేగినట్టు చెప్తున్నారు. మనకు ఆ విజువల్స్ చూస్తే అది సాధారణమైనటువంటి కారు పేలులాగా అయితే కనపట్లేదు. పోలీసులు నిఘా వర్గాలు ఇంకా స్పష్టతనివ్వకపోయినప్పటికీ భారీగానే పేలుడు సంభవించింది. దాదాపు 5-6 కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఈ పేలుడు సంభవించింది. సాయంత్రం సహజంగా రద్దీ ఎక్కువ ఉంటుంది. మెట్రో స్టేషన్లోకి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా భారీగా ఉండే పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పరిస్థితి అయితే అదుపులో ఉంది. మంటల్ని దాదాపు 5 ఫైర్ ఇంజన్లు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. పేలుడు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. స్పెషల్ సెల్ టీం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నది. నిన్న ఉగ్రవాదుల అరెస్టు జరిగింది, ఈరోజు ఈ బ్లాస్ట్ జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ని అయితే పోలీసులు క్షుణ్ణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని గురించి ఏపీ బ్యూరో చీఫ్ హరికృష్ణ ఒకసారి డీటెయిల్స్ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి. శ్రీనివాస్ గారు, ఎప్పుడు సందర్శకులతో కిటకిటలాడిపోయే రెడ్ ఫోర్ట్ ఒక్కసారిగా మంటలతో ఎగిసిపడింది. అక్కడ ఉన్నటువంటి సందర్శకులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు చాటుకి సమీపంలో ఉన్నటువంటి మిగతా కార్లు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అల్లకొల్లోలంగా మారింది. వచ్చినటువంటి అంటే లాల్ కిల్లాను చూసేందుకు వచ్చినటువంటి సందర్శకులు అప్పుడే రిటర్న్ అవుతున్నటువంటి పరిస్థితి, బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒకసారి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఫైర్ ఇంజన్ కి సమాచారం అందివ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు పూర్తిగా మంటలనైతే అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కొందరైతే గాయపడ్డారు. ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా చనిపోలేదు. మరోపక్క కొంచెం గాయాలతో బయటపడినటువంటి వారికి మెరుగైన చికిత్స సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన గేట్ నెంబర్ 1 వద్ద జరిగింది. పేలుడు తర్వాత ఒక్కసారిగా కూడా 5 కార్లు పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి. ఇమ్మీడియట్ గా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఫైర్ ఇంజన్లు పిలిపించడంతో పూర్తిగా మంటలనైతే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే అంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నాయి. కానీ అనేక అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముందుగా ఏదైనా కారులో పేలుడు పదార్థం ఉంచిందా, లేదంటే ఉగ్రవాదుల పన ఇది, లేదంటే టెక్నికల్ సాంకేతిక సమస్యలతో ఏమైనా కారు పేలిందా అన్నటువంటి పూర్తి వివరాలు సేకరించే పనులైనటువంటి పోలీసులు పడ్డారు. కంప్లీట్ గా కూడా సీసీ కెమెరాలు ఏదైతే అక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గాయపడిన వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కంప్లీట్ గా వారికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పేలుడు సంబంధించినటువంటి కారు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎప్పటి నుంచి ఉంది అన్న దానికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు ఇంత ప్రమాదం జరిగినా ఎవరు మృతి చెందకపోవడంతో ఇటు పోలీసు అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా పూర్తిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా నిరంతరం సందర్శకులతో కిటకిటలాడిపోయేటటువంటి లాల్ కిల్లా వద్ద, రెడ్ ఫోర్ట్ వద్ద ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారి భద్రతా పరంగా పూర్తిగా అనుమానాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా అటువైపు దృష్టి సాధించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ, మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. మనం చూస్తున్న విజువల్స్లో చాలా స్పష్టంగా చాలా భారీగానే మంటలు వ్యాపించినాయి. 5 కార్లు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకు కనపడుతోంది. ఢిల్లీలో నిన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సంబంధించిన కూడా ఒక ఉగ్రవాది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు, ఒక AK-47 కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మన పత్రికల్లో చదివాం. అయితే దానికి ఈ పేలుడికి ఏమైనా సంబంధం ఉందా? అలాగే రేపు బీహార్లో, ఢిల్లీని ఆనుకొని ఉండే బీహార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేపు 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతుంది. ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ఆలోచన కూడా ఏమైనా ఉందా అన్న దాని మీద వీటి గురించి హైదరాబాద్ బ్యూరో చీఫ్ వెంకటరమణ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. రమణ, చెప్పండి, ఏంటి సడన్గా చాలా కాలంగా ఢిల్లీ ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కసారిగా
ఈ ఘటన ఇది పేలుడా, ఉగ్రకుట్ర ఉన్నదా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఎలా అర్థం చేసుకోవాలి, మీకేమనిపిస్తుంది? అంటే సార్ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, మనం ఈరోజు ఎర్రకోట కావచ్చు, అక్కడ మార్కెట్ ఈరోజు సోమవారం హాలిడే ఉంటుంది. ఓకే, ఒకవేళ నిజంగా ఉగ్రకుట్ర చేయాలనుకున్న వాళ్ళు జనసమర్థం ఎక్కువ రోజుల్లో ప్లాన్ చేసి ఉండాలి. కానీ ఈ రోజు అయితే మరి సోమవారం అక్కడ హాలిడే కూడా ఉంది. ఓకే, సో పెద్దగా అక్కడ క్రౌడ్ చెప్పి మనకు అక్కడ ఉన్న స్థానికులు ఎత్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే. మరి ఎందుకు ఆ ప్లాన్ చేయాల్సి వచ్చిందంటే అది ఒకవేళ నిజంగానే ఉగ్రకోణం ఉందా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందన్న విషయంలో మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడైతే టూస్ టీమ్ ఆల్రెడీ చేరుకుంది, మొత్తం దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం ఉంది. ప్రమాద తీవ్రత బట్టి చూస్తే మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వరకు ప్లాన్లను, ఏవైతే ఉగ్రకుట్ర సంబంధించిన ప్లాన్లను భగ్నం చేస్తూ మన భద్రత బలగాలు చేస్తూ వచ్చాయి, అవన్నీ చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతీకారం తీర్చుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. ఎందుకంటే వారి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి మరి మన ఉగ్ర సంబంధించిన స్థావరాలు ధ్వంసం చేశాం కాబట్టి దానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునేందుకైతే పక్కా ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు నిఘా వర్గాల సమాచారం ఉంటుంది. ఆ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏమైనా దాడులు జరిగాయా ఏంటి అనే విషయంలో స్పష్టత రావాల్సింది. ప్రమాద తీవ్రత అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక చనిపోయినట్టుగా అది సమాచారం అవుతుంది. ఆ విధ్వంసం సంబంధించిన పేలుడు జరిగినా అంటే ఏదైనా ప్రమాదవశాత్తు కారులో సంబంధించిన పేలుడు జరిగినా కానీ ఈ స్థాయిలో ఆ పేలుడు ఉంటుందనే అనుమానాలు, ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఆల్రెడీ నిఘా వర్గాలకు సంబంధించిన సమాచారంతో ఇప్పటికే ఢిల్లీ మొత్తం అలర్ట్ ప్రకటించారు. ఆ అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతుంది. అటు ఒకవైపు ముమ్మరంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏం జరిగిందన్న కోణంలో దర్యాప్తు సంస్థలు అయితే తమ పని తను చేస్తున్నాయి. టూస్ టీమ్ అయితే ప్రస్తుతం ఆధారాలను సేకరించే పనిలో ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. ఏదేమైనా ఒకవేళ సోమవారం కాకపోయి ఉంటే మాత్రం ఇది అతిపెద్ద ప్రమాదంగా మిగిలిపోయిందని మాత్రం అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు సార్. సోమవారం కాబట్టి ఇవాళ అక్కడ మార్కెట్ లేదు. అదర్వైజ్ వేరే రోజుల్లో అయితే రెగ్యులర్గా ఆల్రెడీ మెట్రో స్టేషన్ భారీగా ప్రయాణికులు ఈవినింగ్ టైం పీక్ అవర్స్ మెట్రో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు, అలాగే మార్కెట్ కూడా ఉంటుంది. బట్ ఇవాళ మార్కెట్ లేని కారణంగా ప్రమాద తీవ్రత అంటే మరణాలు తక్కువ సంభవించినాయని అనుకోవాలి. ఇప్పటికే ఒకళ్ళు చనిపోయారని చెప్తున్నారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారంటూ ఉన్నారు. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం రమణ. థ్యాంక్ యూ వెరీ మచ్.